హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని ఉన్న నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడంతో పరారైనట్లు కొంతమంది అంటుంటే, పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 2 రోజుల క్రితం వీడ్కోలు పార్టీ నిర్వహించగా ఆ పార్టీకి 10 మంది విద్యార్థులు మద్యం తాగి తోటి విద్యార్థులతో ఘర్షణ దిగారని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీంతో మరుసటి రోజు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ ఉపాధ్యాయులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు భానుప్రకాష్, నాగవంశీ, వికాస్, జగన్, యువరాజ్, అజయ్ పాఠశాల నుంచి ఎవరికి చెప్పకుండా పరారయ్యారని తోటి విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. విషయం తెలుసుకున్న టీచర్స్ తల్లిదండ్రులను ఆరా తీయగా ఇంటికి రాలేదని చెప్పడంతో రాత్రి వరకు ఎదురుచూసి ఫలితం లేకపోవడంతో కోదాడ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నామని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. విచారణ చేపట్టిన కోదాడ రూరల్ పోలీసులు ఈరోజు ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు సమాచారం రావడంతో విజయవాడ వెళ్లి విద్యార్థులను తీసుకొని కోదాడ డీఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. విద్యార్థులు అలా వెళ్లిపోవడానికి గల కారణాల గురించి విచారణ చేపడుతున్నామని ఈ సందర్భంగా కోదాడ పోలీసులు తెలిపారు.